ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. నేను ఎంత గొప్పగా పనిచేసుకున్నా వనపర్తి నియోజకవర్గంలో పోయినసారి అంటే గతంలో నేను 7 సార్లు పోటీ చేసిన 8 సార్లు పోటీ చేసిన ఇల్లు ఎలక్షన్లప్పుడు ఓట్ల గురించి 3 సార్లు తిరిగా, 3 ఎన్నికలలో తిరిగా. తర్వాత మాత్రం ఊర్లో ఒక చోట మీటింగ్ పెట్టి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటే, కానీ మొన్న ఎన్నికల కన్నా ముందే నేను నాకని ఓటు అడగలే. ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేయండి, చేతి గుర్తు ఓటు వేయండి అని అడిగినా. నాకు ఉండేటువంటి ఏదైతే ప్రచార సామగ్రి ఇచ్చినారో పాంప్లెంట్లు కానీ, స్టిక్కర్లు కానీ, పోస్టర్లు కానీ ప్రతి ఇంటికి అంటించుకుంటూ పోయి అమ్మాయి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు స్పందించి సామాన్యంగా ఓటు అడిగినప్పుడు అందరూ తల ఊపుతారు, కొందరు నవ్వుతూ ఊపుతారు, కొందరు కోపంగా ఊపుతారు. కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం నేను ఇల్లు తిరుగుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఈసారి నీకు ఓటేస్తామయ్యా. 2 సార్లు మేము పొరపాటు చేసాం, టీఆర్ఎస్ ఓటేసేటువంటి మాట కూడా బాహాటంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇంత బాహాటంగా ఎవరు మాట్లాడలే. మొన్న ఎన్నికల్లో బాహాటంగా టీఆర్ఎస్ మేము ఓటేసి తప్పు చేశాం, ఈసారి నీకే ఓటేస్తాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఆ మాట నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా పోయి చెప్పాను. అన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట ఉండవు. ఆ మాట మనం నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంకా భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 48 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తూ ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు.